ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక కంప్యూటర్లలో డేటాను సేకరించడం కోసం పోలీసులు తొలిసారిగా ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు. దీని ద్వారా లాక్ చేసి ఉన్న కంప్యూటర్ల నుంచి డేటాను సేకరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక కంప్యూటర్లలో డేటాను సేకరించడం కోసం పోలీసులు తొలిసారిగా ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకుంటున్నారు. దీని ద్వారా లాక్ చేసి ఉన్న కంప్యూటర్ల నుంచి డేటాను సేకరిస్తున్నారు. ఇక ఇన్నారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఇన్నారెడ్డి, పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవైపు అశోక్ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని ఎయిర్పోర్ట్లను అంటే ఆయన ఎక్కడికి వెళ్లకుండా అంటే దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లన్నీ కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి పోలీసులు ముందస్తు ఏం చేయబోతున్నారు? ఇవాళ ఎలాంటి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది? దీనిపైన ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? పరమేష్, ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ మీద లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. అయితే సైబరాబాద్ పోలీసులు ఉన్న పక్కా సమాచారం మేరకు ఎప్పుడైతే సైబరాబాద్ పోలీసులు ఇక్కడ ఐటీ గ్రిడ్ లో తనిఖీలు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకోగానే కొంత డేటా డిలీట్ చేసి అశోక్ పరాని కూడా చాలా పక్క సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి 4 టీములు ఆంధ్రప్రదేశ్ లో అతని కోసం గాలిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంరక్షణలోనే ఉన్నాడని చెప్తున్న అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసుల సమక్షంలో ఎల్ఓసిని అవుట్లుక్ జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు కూడా అలర్ట్ చేసి ఎక్కడికి దేశం నుంచి పారిపోకుండా వాళ్ళు ఈ లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ యాప్ను గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ యాప్ను ట్రయల్ రన్ చేసినట్లు కూడా చాలా స్పష్టమైన ఆధారాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించడం జరుగుతా ఉంది. అలాగే ఎప్పుడైతే ఈ యాప్ను గతంలో ఏపీలో ఉప ఎన్నికల్లో ట్రయల్ రన్ చేశారో అప్పుడే ఈ సేవామిత్ర యాప్ మీద పూర్తిగా నమ్మకం ఏర్పడిన తర్వాత దీంట్లో ఏ విధంగా డేటాను చోరీ చేశారు, ఏ విధంగా డేటాను తనకు అనుకూలంగా అంటే తమకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరు, అనుకూలంగా లేని వాళ్ళు ఎవరు, తర్వాత దీనికి సంబంధించిన డేటా పబ్లిక్ సంబంధించి ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేయరన్న క్లియర్ కట్ డేటా అనేది వీళ్ళు ఇప్పటికే సేకరించినట్టు కూడా సేవామిత్ర యాప్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగనే ఫస్ట్ టైం తెలంగాణ పోలీసులు ఎథికల్ హ్యాకర్లను ఒక సహాయం తీసుకుంటున్నారు. దీంట్లో పాస్వర్డ్ పెట్టి తర్వాత సీక్రెట్ గా కొంత డేటాను సీక్రెట్ గా లాక్ చేసి ఉంచారు. ఆ డేటాను కంప్యూటర్ లో నిక్షిప్తమైన డేటాను స్వాధీనం చేసుకోవాలని చెప్తున్న ఉద్దేశంతో ఎథికల్ హ్యాకర్లు దాదాపు దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు. దీంట్లో ఇప్పటికే చాలా కీలకమైన డేటాను ఆ ఎథికల్ హ్యాకర్లు కూడా రిట్రీవ్ చేయడం జరుగుతూ ఉంది. సైబరాబాద్ కమ్యూనికేట్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీల ప్రదేశం ఉంటుంది కాబట్టి కొంతమంది సీనియర్ ఎథికల్ హ్యాకర్ను పిలిపించుకొని మొట్టమొదటిసారిగా పోలీసులు ఈ డేటా రిట్రీవ్ అంటే ఎక్కడైతే డిలీట్ చేశారో అలాగనే ఏ విధంగానైతే ఈ డేటాను అన్లాక్ చేశారో రిట్రీవ్ చేయడానికి అన్లాక్ చేసిన డేటాని ఓపెన్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగనే పాస్వర్డ్ ప్రొటెక్టివ్ గా ఉన్న కంప్యూటర్లు ఓపెన్ చేసి ఇప్పటి వరకు ఎథికల్ హ్యాకర్లు దాదాపు 40 జీబీకి సంబంధించిన ప్రాసెస్ లో డేటాను స్వాధీనం చేసుకొని మరికొంత డేటా కూడా రిట్రీవ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే పోలీసులు దాడి చేస్తున్నారు ఐటీ గ్రిడ్ అన్న నేపథ్యంలోనే చైర్మన్ ఎవరైతే ఉన్నారో అశోక్ అతను పరారైతున్న నేపథ్యంలో కొంత డేటా డిలీట్ చేసినట్టు కూడా పక్కా సమాచారం ఉంది. అశోక్ దొరికితే గానీ అసలు యాప్ ఏంటి, దేనికి పనిచేస్తా ఉంది, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యాప్ కు ఏ సర్వర్ తో కనెక్ట్ అయ్యింది, దీన్ని ఏ విధంగా మిస్యూజ్ చేసే ప్రయత్నం కొనసాగుతా ఉంది, దీంట్లో ఇప్పటి వరకు చేసిన మిస్యూజ్ ఏంటి, దీంట్లో ప్రధానంగా ఏమైతే ఆధార్ కార్డ్ డేటా ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో లింక్ అయి ఉంది, అది ఏ విధంగా చేయగలిగారు అంటే ఒక ప్రభుత్వ రంగ సంబంధించిన సంస్థలో ఉండాల్సిన డేటా ఏమైతే ఉందో వాళ్ళకి ఏ లోన్స్ వచ్చాయి, ఏ లోన్స్ వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఎంతమంది ఈ దీంట్లో ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి లబ్ధిదారులకు ఉపయోగం చేకూరింది అని అనేక అంశాలే కాకుండా ఆధార్ సంబంధించిన అంశాలు అలాగనే బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారము అది కూడా ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన
సీక్రెట్ సమాచారం అంతా కూడా ఈ డేటాలో ఉన్నట్టు కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే కొంత లాక్ చేసి అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ చేసి చూసేందుకు వీలు లేకుండా దాన్ని ఎన్క్రిప్ట్ చేసి తర్వాత సీక్రెట్ పాస్వర్డ్ పెట్టిన దానికి సంబంధించి అన్ని ఓపెన్ చేయడానికి కూడా ఎథికల్ హ్యాకర్స్ ఇప్పటికీ 40 GB డేటాను రిట్రీవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. దీంట్లో చాలా కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఎథికల్ హ్యాకర్ సహకారంతో చాలా డేటాను రిట్రీవ్ చేసినట్టు కూడా మనం సమాచారం అంతా ఉంది. పరమేష్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.